అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ పాడ్యా, శ్రీభాగ్య హాస్పిటల్, పాల్వంచ. ఈరోజు నేను మీకు ఇంట్లో ఉండి చాలా ఈజీగా చేసుకునే మెడ నొప్పికి సంబంధించిన ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. ముందుగా మీరు నిదానంగా ఒక రిలాక్స్డ్గా ఒక కుర్చీలో కానీ ఒక బెడ్ మీద కూర్చొని నిదానంగా మీ మెడని ఆకాశం వైపు చూస్తూ వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఇలా చేసేటప్పుడు కళ్ళు మూసుకోకుండా పైకి చూడండి. ఇలా చేస్తూ ఒకటి నుంచి 10 వరకు లెక్క పెట్టుకోండి. తర్వాత నిదానంగా రిలాక్స్ అవుతూ అలాగే కిందికి డౌన్ చేయవలసి ఉంటుంది. మీరు చేసేటప్పుడు మీ నెక్ భాగం ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలిగితే అంతవరకు చేసుకోండి. తర్వాత 1 నుంచి 10 లెక్క పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. ఇలా ముందుకి వెనక్కి ఒక 5 టైమ్స్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి బెండ్ చేయండి. బెండ్ చేస్తూ 1 నుంచి 10 లెక్క పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఆపోజిట్ వైపు మళ్ళీ బెండ్ చేయండి. ఇలా 1కి 10 సార్లు లెక్క పెట్టుకొని రిలాక్స్ అవ్వండి. తర్వాత ఈ 4 ఎక్సర్సైజెస్ చేసుకున్న తర్వాత 5వ ఎక్సర్సైజెస్ చిన్ టక్ అంటాము. మీ మెడ భాగాన్ని ముందుకి వెనక్కి చేయండి. ఇలా ఒక 5-10 సార్లు చేసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయిన తర్వాత నిదానంగా మీ చేతులు ముందుకు చాపి స్ట్రెచ్ చేయండి. పైకి తీసుకెళ్ళండి, పక్కకు తీసుకురండి, మళ్ళీ ముందుకు వచ్చేయండి. మళ్ళీ ముందుకు రండి, పైకి తీసుకెళ్ళండి, పక్కకు తీసుకురండి. ఇలా స్ట్రెచ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ రొటేషన్స్ అంటాము. భుజం భాగంని పైకి లేపి వెనక్కి రొటేట్ చేయండి. వెనక్కి రొటేషన్స్ ఒక 10 సార్లు చేసుకున్న తర్వాత అలాగే భుజం ఎత్తి ఫార్వర్డ్ రొటేషన్ చేయండి. ఇలా ఒక 10 సార్లు చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ తోటి ఆపోజిట్ షోల్డర్ పైకి స్ట్రెచ్ చేయండి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఈ చేయితోటి ఈ షోల్డర్ మీదకి స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత చేతులు పక్కకు తీసుకెళ్ళి వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఈ చేతులను వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడల్లా ఒక 10 సెకండ్స్ ఆపి స్ట్రెచ్ చేసి మళ్ళీ రిలాక్స్ అవ్వి ముందుకు రండి. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. వెనక్కి భాగం స్ట్రెచ్ అయ్యేటట్టుగా చేసుకోండి. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు మీరు నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకోండి. ఈ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంతకుముందు మీరు వెనక్కి బెండ్ చేసినట్టుగా బెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఈ చేతులు 2 వెనక్కి పెట్టుకొని ఈ నెక్ని వెనక్కి బెండ్ చేయండి. ఈ చేతితోటి రెసిస్ట్ చేయండి. బెండ్ అవ్వకుండా రెసిస్ట్ చేయండి. అలా 10 సెకండ్స్ లెక్క పెట్టుకున్న తర్వాత రిలాక్స్ అవ్వండి. మళ్ళీ చేతులు వెనక్కి పెట్టుకొని మళ్ళీ వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఈ చేతి ద్వారా రెసిస్టెన్స్ ఇస్తూ వెనక్కి చేయండి. రిలాక్స్ అవ్వండి. తర్వాత చేతులు ఇంటర్లాక్ చేసుకొని నుదుటి మీద పెట్టుకొని ఈ విధంగా నెక్ను ముందుకు బెండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఈ చేతులతో వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ అంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ రెసిస్టెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ 1 నుంచి 10 లెక్క పెట్టి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ సేమ్ 1 నుంచి 10 లెక్క పెడుతూ ఈ మెడను ముందుకు బెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చేతులతోటి అది బెండ్ అవ్వకుండా మీరు రెసిస్టెన్స్ చేస్తూ 1కి 10 లెక్క పెట్టి రిలాక్స్ అవ్వండి. అదేవిధంగా
ఈ సైడ్కి బెండ్ చేసేటప్పుడు ఈ నెక్ను చేతినని ఇప్పుడు ఇలా సైడ్కి బెండ్ ఇలా బెండ్ చేసేటప్పుడు ఇలా బెండ్ అవ్వనీయకుండా ఈ చేతిని అడ్డంగా పెట్టి రెసిస్ట్ చేయండి. ఈ చేయితోటి అటు స్ట్రైట్గా చేస్తూ ఆ నెక్ని ఇలా బెండ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ చేయితోటి ఆపోజిట్ చేస్తూ చేసేటప్పుడు ఎలాంటి రొటేషన్స్ ఉండకుండా స్ట్రైట్గా పై నిటారుగా చూస్తూ బెండ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ చేయితోటి మీరు రెసిస్టెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్ మీరు ఆఫీస్లో ఉన్న, ఇంట్లో ఉన్న, టీవీ చూస్తున్నప్పుడైనా, లేకపోతే ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా మీరు ప్రతిరోజు ఒక పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల చేసుకున్నారనుకోండి, మీ ఈ నెక్ ఎక్సర్సైజెస్తో బాధపడే వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, అంటే మెడలో వెన్నుపూస ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, అలాగే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు చేతుల్లో ఏమైనా అబ్నార్మల్ సెన్సేషన్ కానీ, తిమ్మిరి కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సిమ్టమ్స్ మీరు కొత్తగా గమనించినైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎక్సర్సైజ్ చేయకూడదని మనవి. థ్యాంక్ యూ.